సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ నా పేరు. మా చెరువు గత 100 సంవత్సరాల నుంచి కూడా 93.15 ఏకర్స్ కిందే దాన్ని తవ్వారు, దాన్ని నిర్మించారు. అట్టి చెరువుని ఒక 5 సంవత్సరాల నుంచి చెరువులో అలుగులు మూసేశారు, తూములు మూసేసి చెరువులోంచి నీళ్లు బయటకు తీయకోకుండా ఇన్ఫ్లో మాత్రం చుట్టూరు ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా పొల్యూషను అండ్ డ్రైనేజ్ పొల్యూషన్తో చెరువుని నింపేస్తున్నారు. ఇప్పుడు 93 ఎకరాల చెరువు వల్ల 150 ఎకరాలు అయింది ఒక సంవత్సరంలో, ఇంకో సంవత్సరంలో 300 ఎకరాలు అయింది, ఇంకో సంవత్సరంలో 465 ఎకరాలు వచ్చింది. అలా చెరువుని విస్తరించేస్తున్నారు. ఈ మొత్తం మా ప్లాట్లు ఉన్నాయి. 93 ఎకరాల తర్వాత ఉన్న ఏరియా మొత్తం కూడా మా ప్లాట్లు ఉన్నాయి. మొత్తం 20 లేఅవుట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా పట్టా భూములు, పక్కా పట్టా భూములు. ఇది 1950లో వచ్చిన పహాణీలతో సహా ఆ రోజు నుంచి కూడా మా రికార్డు మొత్తం కూడా రివైజ్డ్ రెవెన్యూ రికార్డ్స్లో కూడా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ మా అవన్నీ కూడా, అలాగే పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్స్ మా అవన్నీ కూడా 1985లో చేసిన లేఅవుట్స్. అంటే మేము 40 ఇయర్స్ బ్యాక్ కొన్న స్థలాలు ఈరోజు చెరువు వచ్చి మమ్మల్ని ముంచేస్తూ మాకు అన్యాయం చేస్తుంది. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాము. ఇట్టి అన్యాయాన్ని తెలియజేయడం కోసమే మేము మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ మా యొక్క ఐడెంటిటీని మొత్తంగా రూపుమాపేస్తున్నారు. మా చెరువు యొక్క అమీన్పూర్ పెద్ద చెరువు యొక్క ఐడెంటిటీ 12/34. అట్టి ఐడెంటిటీని లేటెస్ట్గా ఒక 15 రోజుల నాడు మార్చేసేసి అది ప్రభుత్వం ఒక జీవో తెచ్చి కొత్త చెరువు కింద దాన్ని పునరుద్ధరిస్తున్నాము, దీన్ని సుందరీకరణ చేస్తున్నామని చెప్పి ఒక 300 కోట్లు ఫండ్ అప్రూవల్ తీసుకుంటున్నారు. సో ఇది చాలా దారుణమైన. ఎవరి ప్లాట్లో ఎవరు అభివృద్ధి చేస్తారండి? ఆ ప్లాట్లు ఎవరయ్యాయి? ఆ ఆస్తులు ఎవరయ్యాయి? అదేమన్నా చెరువా? చెరువు ఆస్తి 93 ఎకరాల వరకే, మిగిలింది మొత్తం 465 ఎకరాలు మా ల్యాండ్లు, మా పట్టా భూములు, మా ప్లాట్లు, 5000 కుటుంబాల ఆస్తులు. అవి వీటిని రక్షించవలసిన ప్రభుత్వము వాళ్లే కబ్జా చేస్తుంటే ఇది ఎంత దారుణమైన విషయం ఇది. ఈ విషయం తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఆ జీవోని వెనక్కి తీసుకోవాలి, మా యొక్క చెరువుని పునరుద్ధరించాలి. ఎలా 93 ఎకరాల లాగానే మా ప్లాట్లన్నీ మాకు రక్షించి ఇవ్వాలి. ఇది ప్రభుత్వం చేయవలసిన బాధ్యత. ఇవాళ ప్రభుత్వం ఎందరికో ఉచిత పథకాలు, ఎందరికో ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు ఇస్తున్నారు. మా స్థలాలు మీరు కబ్జా చేసేస్తే ఎట్లాగో? మమ్మల్ని ఏం చేద్దామని మేము కూలీ నాలి చేసుకుని చిన్న చిన్న జాబులు చేసుకుని 4000 3000 ఏది 1940 1985 అంటే మీరు ఆలోచించండి. 2-3 వేలు జీతం అంటే చాలా ఎక్కువ. అట్లా రూపాయి కూడగొట్టుకున్న స్థలాలని, ఆస్తుల్ని ఇవాళ ప్రభుత్వం వచ్చి కబ్జా చేస్తుంది. ఇది ఎంత దారుణమైన విషయం అండి. ఏమైనా ఒక 10 ఎకరాల, 100 ఎకరాల, 465 ఎకరాల ప్రైవేటు పట్టా ల్యాండ్ని ఎఫ్టీఎల్ అంత ఉంటుందా? ఎఫ్టీఎల్ అంటున్నారు కొత్తగా. దాన్ని మా పేరు మార్చేసి, ఐడెంటిటీ మార్చేసి, అన్నీ మార్చేసి ఎఫ్టీఎల్ అని కొత్త అట్లా అయితే మా కాంపెన్సేషన్ ఇవ్వవలసిన లేదు. ఎఫ్టీఎల్ కింద తీసుకోవచ్చు ఫ్రీగా భూములు. అది ఈ విధమైన చాలా కుతంత్రం చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం అనేది కుతంత్రం చేయడానికి లేదు. ప్రజలకు రక్షణగా, ప్రజల ఆస్తులకు రక్షణగా వాళ్ళకి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇటు విషయం పైన ప్రభుత్వము, హైడ్రా కమిషనర్లు తగిన చర్యలు తీసుకుని తగిన విధంగా మాకు న్యాయం చేయాలి. మా యొక్క నిజమైన భూముల్ని మాకు అప్పచెప్పాలి, మా యొక్క ప్లాట్లు మాకు అప్పచెప్పాలి. ఇది మేము సర్వదా కోరుకుంటున్నాం మీడియా ముఖంగా. 2016లో బయోడైవర్సిటీకి ఇచ్చింది 93 ఎకరాల 15 గుంటలు. ఇరిగేషన్ వాళ్ళు ఒకే చేసిండ్రు, ఫారెస్ట్ వాళ్ళు ఒకే చేసిండ్రు. దానికి జీవో కూడా ఒకటి ఇచ్చారు 46. అదే 2017లో ఇరిగేషన్ వాళ్ళు 465 ఎకరాలు అని చెప్పేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్క సంవత్సరంలో ఇంత ఎలా పెరుగుతుంది? ఇంకోటి గవర్నమెంట్ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో 93 ఎకరాల 15 గుంటలే అని ఉంది. ఈవెన్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్లో కానీ, రెవెన్యూ రికార్డులో కానీ, రెవెన్యూ మ్యాప్లో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా 93 ఎకరాలు 15 గుంటలే అంటున్నారు. ఆ తూములు, అలుగులు అన్నీ మూసేసి ఆ మురికి నీళ్ళు, కోకోలా ఫ్యాక్టరీ నీళ్ళు, అరబిందో వాటర్ అంతా, కెమికల్ వాటర్ అంతా దాంట్లో నింపేసి వాటర్ స్ప్రెడ్ చేసి దాని 465 ఎకరాలు అంటున్నారు. మేము ఏ చెరువు ల్యాండ్ కబ్జా చేయలేదు. 1997లో మేము డబ్బులు పెట్టి కొన్నాం. 87లో డబ్బులు పెట్టి కొన్నాం. దాన్ని కబ్జా అనడానికి లేదు. మా అభ్యర్థన ఏంటిదంటే ఆ 93 ఎకరాల 15 గుంటలకు అక్కడనే అంతవరకు చేసి మా ప్లాట్లు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అంటే మీరు ఇన్నేళ్ళ కలిసి దాన్ని ప్లాట్లను చేయాలంటే ఆలోచన ఎవరు ఎన్ని డిపార్ట్మెంట్ తిరిగి అలసిపోయి గమ్ము కూర్చున్నాము. హైడ్రా వచ్చిన తర్వాత రంగనాథ్ గారు హెల్ప్ చేస్తా అన్నారు. సార్ కూడా బాగానే హెల్ప్ చేసి న్యాయం చేస్తా అన్నారు. కానీ సార్కి ఏ ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, ఏం ప్రెషర్ ఉందో తెలియదు.
మొన్న ఏమన్నారు, మీరు కొద్దిగా ఆలోచించుకోవాలి అన్నట్టుగా మాట్లాడారు. మరి లాస్ట్కి ఏమవుతుందో మరి దాని వెనక ఏ ప్రెషర్ ఉందో ఐడియా లేదు. సంగారెడ్డి అమీన్పూర్. నా పేరు సంజయ్ కుమార్. ఈ అమీన్పూర్ పెద్ద చెరువు విషయమై నేను మాట్లాడుతున్నాను. ఈ అమీన్పూర్ పెద్ద చెరువు రికార్డ్స్ ప్రకారంగా, అంటే మెమాయిడ్స్ ప్రకారంగా, ఇరిగేషన్ శాఖ ఇచ్చిన మెమాయిడ్స్ ప్రకారంగా ఈ 93.15 ఎకరాలే. అయితే దీని ఎగువగా సుమారు 20 లేఅవుట్స్లలో ఒక 5,000 ప్లాట్స్ అన్నీ 1985 నుంచి 87 ప్రాంతంలో చట్టబద్ధంగా వేయడం జరిగింది. అంటే అప్పట్లో అది గ్రామ పంచాయతీ అధీనంలో ఉంది. 2018లో ఈ అమీన్పూర్ అనే విలేజ్ మున్సిపాలిటీగా మారింది. మళ్ళా మొన్న 2020 సంవత్సరంలో ఈ యొక్క అమీన్పూర్ని జిహెచ్ఎంసీలో జోన్ శ్రీరంగపల్లిలో చేర్చడం జరిగింది. అంటే ఇక్కడ మేము చెప్పదలుచుకుంది అంటే అమీన్పూర్ పెద్ద చెరువు 2016 సంవత్సరంలో బయోడైవర్సిటీ లేక దీని మన దేశానికే తలమానికంగా ఒక ఫస్ట్ బయోడైవర్సిటీ లేక్గా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అభివర్ణించింది. ఇలాంటి సందర్భంలో కూడా ఇరిగేషన్ అధికారులు ఈ యొక్క లేక్ యొక్క విస్తరణ 93.15గా వాళ్ళ డేటా, వాళ్ళ రికార్డ్స్ వాళ్ళకి అందజేశారు. అంతేకాక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా ఈ చెరువు యొక్క విస్తరణ 93.15గా వాళ్ళు తెలిపారు. ఇంతేకాక రెవెన్యూ రికార్డ్స్లో కూడా ఇది 93.15 ఉంది. పహానీలు అంటే కాసరా పహానీలు 1954-55 రికార్డ్స్ ప్రకారం కూడా ఇది 93.15 ఎకరాలుగా అభివర్ణించింది. అంతేకాక ఇది ప్రీ ఇండిపెండెన్స్ 1940 విలేజ్ మ్యాప్ ఆ ప్రకారంగా కూడా ఇది 93.15గా స్టేట్ ఇది రికార్డ్ చేయబడింది. వీళ్ళతో ఫైట్ చేస్తున్నాం కదా. ఏది కోర్టుకి అదే చెప్తున్నాం కదా, కోర్టుకి వెళ్ళినాం అని కూడా చెప్పాం కదా, మీకు అని ఇచ్చాం కదా. మీకు గవర్నమెంట్తో కోరేది ఏంటంటే ఈ యొక్క కొత్తగా జారీ చేసిన జీవోని ఉపసంహరించుకోవాలి.